బ్రో, నాకు తెలిసిన వాడు జాబ్ ఇప్పిస్తాడు. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. మనీ గురించి ఆలోచించకు మామ. సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఈరోజు. నేను చెప్పిన సైడ్ బెట్టింగ్ వెయ్యి, డబ్బే డబ్బు. మామా, నీకు ఇన్స్టెంట్ మనీ కావాలంటే ఇన్స్టెంట్ లోన్ యాప్సే కరెక్ట్ రా. ఇన్ని టెన్షన్తో బ్రతకడం నా వల్ల కాదు. ఈ సమస్యలన్నిటికి సొల్యూషన్ సూసైడ్ మాత్రం. ఇంత హరిబరిగా ఉన్న ఈ వరల్డ్లో ఇంత హ్యాపీగా ఎలా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడవచ్చా? ఓకే, మీరు వెళ్ళండి. బాయ్, రేపు మాట్లాడుకుందాం. సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందామా? సరే. పద. చెప్పండి మిస్టర్ అన్నోన్, ఏదో మాట్లాడాలి అన్నారు. ఎందుకు అలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు? అలా ఏం లేదు, ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయితో, సో అందుకనే కొంచెం నర్వస్గా. లేదు లేదు, ఏదో ఉంది. ఒక 2-3 డేస్ నుంచి మిమ్మల్ని ఇక్కడే చూస్తున్నా. లోకంలో లేని కష్టాలన్నీ మీ ఒక్కడికే ఉన్నట్టు, నవ్వితే ఏదో క్రైమ్ అయినట్టు అలా మూతి ముడుచుకొని ఉంటారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? అలా ఏం లేదు, జాబ్ టెన్షన్స్ అంతే. ఓకే ఓకే, మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి, లేదంటే లేదు. హే, చెప్పండి మిస్టర్ అన్నోన్, ఏం చేస్తుంటారు ఇలా ఆలోచిస్తూ ఉండడం కాకుండా? మనం చదివిన చదువులకి ఏం చేస్తామండి, ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉన్నా. అంత గొప్ప చదివేంటో? నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ అది. ఓ, బీటెక్కా? సరే, చార్మినార్ వెళ్దామా? ఇప్పుడున్న సిచ్యువేషన్కి వెళ్ళాల్సిన ప్లేసా అది? హే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్ మొత్తం నైట్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, కానీ ట్యాంక్ బండ్తోనే సరిపోతుంది. నాకు హైదరాబాద్ మొత్తం చూపించవా ప్లీజ్ అన్నోన్, వెళ్దాం. అసలే కాశ్మీర్ గొడవలు, పైగా ఎవరైనా టెర్రరిస్ట్ వచ్చాడంటే ఏంటి పరిస్థితి? నువ్వు ఉన్నాక చూసుకోవడానికి నాకేంటి భయం? నీకు నా మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేడం, కానీ నాకు నార్మల్గానే భయం. అందుకే నా అన్నిసార్లు ట్రై చేసావు ట్యాంక్ బండ్లో దూకడానికి. మీకెలా? నువ్వెవరో ఎలాంటి వాటివో తెలియకుండానే నీతో వచ్చేంత చిన్నపిల్లనా? నువ్వు వచ్చినప్పుడే నీ కళ్ళలో బాధ అర్థమై నీ పక్కనే ధైర్యం చెప్పడానికి ఒక మనిషి ఉండాలనిపించి నీతో వచ్చా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూరా? నువ్వు ఎలాగో చెప్పవులే కానీ నీకో ప్లేస్ చూపిస్తా పదా. ఏమైంది అన్నోన్ అలా చూస్తున్నావు? ఏం లేదు, నీ నవ్వులో ఏదో ఉంది. ఏముంది? నార్మల్గానే ఉంది కదా. లేదు లేదు, యూ హ్యావ్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ యువర్ స్మైల్. చచ్చేవాడిని కూడా ఆపేసేంత పవర్ ఉంది. లైవ్ ఎగ్జాంపుల్ నువ్వేనా? అలానే అనుకో. అలానే అనుకుంటాలే కానీ చూడు, నువ్వు నవ్వుతుంటే ఎంత బాగుందో. అలా డల్గా ఉంటేనే నాకు ఏదోలా ఉంది. అయినా నీకు చనిపోయేంత ప్రాబ్లం ఏమొచ్చింది? కనీసం షేర్ చేసుకోవడానికి కూడా పనికిరానా? లేదు, నీతో మాట్లాడాలనుకునేదే ఇది. సర్టిఫికేట్స్ పట్టుకొని ఏదో పీకేద్దామని చెప్పి హైదరాబాద్లో అడుగుపెట్టాను. జాబ్ కోసం ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగాను.
అలా తిరుగుతున్న టైంలో మా ఫ్రెండ్ ఒకడు బ్యాక్డోర్ జాబ్ ఉందని చెప్పి మనీ పే చేయాలన్నాడు. దానికోసం ఇంట్లో దాచిన డబ్బులు మొత్తం తెచ్చి జాబ్ కోసం వాడికి పెడితే వాడు నాకు పెట్టి ఇటో వెళ్ళిపోయాడు. ఈ బాధలన్నీ ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఎక్కడ కంగారు పడతారని చెప్పి ఆలోచిస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తున్న టైంలో తెలుసు కదా మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెత్తనా కొడుకులు. ఒక 10,000 ఫాలోవర్స్ రాగానే పెద్ద సెలబ్రిటీలా బిల్డప్ ఇస్తారు. ఏది మంచో ఏది చెడో తెలియకుండానే ప్రమోషన్ చేసి పర్మింగుతారు. అలానే ఆ రోజు కూడా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గారి మాటలు విని గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ గేమ్స్ ఆడి సగం పోగొడితే తర్వాత IPL బెట్టింగ్ వేశారు. గెస్ వాట్, నా దరిద్రానికి గెలిసే సిచ్యువేషన్లో ఉన్న టీం కూడా లాస్ట్ మినిట్లో చోక్ చేసింది. ఈ పడిన లాస్ని కవర్ చేసుకోవడం కోసం ఆ లోను ఈ లోను అని తీసి వాటిని కట్టలేక, ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్ని అడగలేక ఇదిగో ఇలా. ఇంత చిన్న వాటికి అను చచ్చిపోదాం అనుకుంది. ఇవి చిన్నవా? మరి కాదా? నీకు లైఫ్ అంటే భయం కాదు, నీ ప్రాబ్లమ్స్ అంటేనే భయం. అయినా చావడానికి కావాల్సినంత ధైర్యం నీ దగ్గర ఉంది అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే చావడానికి కావాల్సింది ధైర్యం కాదు, భయం. అది నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు చావలేకపోయావు. బ్రతకడానికి నీలో ధైర్యం ఉంది, కానీ అది నువ్వే గుర్తించాలి. ఎవడో వచ్చి నీకు గుర్తు చేయడు. ఇంకా నీ ప్రాబ్లమ్స్ అంటావా, అవి నువ్వు క్రియేట్ చేసుకున్నవి. వాటి నుంచి ఎలా బయటకు రావాలో నీకే బాగా తెలుసు. ఎందుకంటే వాటిలోకి వెళ్ళే ముందు నువ్వు ఆలోచించే ఉంటావు కదా. దాని మీద ఫోకస్ చెయ్యి, ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ అవుతాయి. అర్థం కాలేదా? సరే, దుర్గం చెరువు వెళ్దామా? మిమ్మల్ని ఒకటి అడగచ్చు? ఏంటది? అసలు ఎలా హ్యాపీగా, అసలు మీ స్మైల్లో ఉన్నంత స్వచ్ఛత నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అసలు మీకు ప్రాబ్లమ్సే లేవా? ప్రాబ్లమ్స్ లేకపోతే హ్యాపీగా ఉంటారా? అంతే కదా. బుల్షిట్, అదంతా అబద్ధం అన్నోన్. అర్థం కాలే. నిజానికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళే ఎక్కువ డిప్రెస్డ్గా ఉంటారు తెలుసా? ఎలా? మన ఇండియన్ సైకాలజీ ఏంటో తెలుసా? డబ్బున్నోడేమో లేనోడు హ్యాపీగా ఉండడం చూసి నేనెందుకు ఉండలేకపోతున్నా అని అనుకుంటాడు. లేనోడు ఏమో డబ్బున్నోడిలా నేనెందుకు బతకలేకపోతున్నా అని బాధపడతాడు. అయినా ఇవన్నీ కాకుండా మనకున్న దాంట్లో హ్యాపీగా ఉందామని ఎవ్వరూ అనుకోరు. అంతెందుకు, నాకు పేరెంట్స్ లేరు. మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగా. ఎంత అనుకున్నా సొంత కూతురిని కాదుగా, పైగా అమ్మాయిని. సొంత వాళ్ళే. వద్దులే అవన్నీ ఇప్పుడు చెప్పి ఇంత హ్యాపీగా ఉన్న టైంని స్పాయిల్ చేయకూడదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బాధలు ఉన్నోళ్ళకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి తెలుసా? మనం ఎప్పుడైతే ఆ బాధను దాటి బాధ్యతల కోసం కష్టపడతామో ఆ రోజు మనకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. సరే, చార్మినార్ వెళ్దామా? సరే వెళ్దామా? అప్పుడే వెళ్ళాలా? మళ్ళీ కలవాలి అంటే వెళ్ళాలి కదా. మళ్ళీ ఎప్పుడు? నిన్న కలుస్తాం అనుకున్నావా? ఈసారి కూడా అంతే. లెట్ ద టైం డిసైడ్.
ఫీల్ అవ్వకన్నా, మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాంలే. నీతో మాట్లాడడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశా, నువ్వు నా కోసం వెయిట్ చేయలేవా? నాతో మాట్లాడడం కోసం వెయిట్ చేసావా? అంటే నేను నీకు ముందే తెలుసా? ఎవరో తెలియని స్ట్రేంజర్తో నైట్ అంతా తిరిగేంత తింగరదాన్ని అనుకుంటున్నావా అఖిల్? మరి ముందే చెప్పాలి కదా. చెప్పుంటే అందరు అబ్బాయిలాగా ఆశపడేవాడే కదా, అందుకే చెప్పలే. నీ మాటల్లో నీ కళ్ళల్లో ఆ జెన్యూనిటీని ఫీల్ అవ్వాలి కదా. పద వెళ్దాం. ఫీల్ అవ్వకు, మళ్ళీ కలుస్తాంలే. మళ్ళీ ఎప్పుడు? రేపు. బట్ ఒక కండిషన్. ఏంటి? నీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవ్వాలో ఆలోచించు, ఇలా సూసైడ్ ప్లాన్స్ కాకుండా. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక నీ పక్కన ఉంటా, ఓకేనా? ఇలానే ఉంటే పడుకుండిపోయేలా ఉన్నా. సరే పద.